ఇవాళ మీడియాలో వచ్చిన ప్రధానంగా అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు అనేది వచ్చింది. అసలు ఈ కేసు ఏమిటి, ఎందుకు వచ్చింది, ఏమిటనే వివరాలు కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడిపై సైతం కులం పేరుతో దూషించారని మున్సిపల్ చైర్పర్సన్ ఫిర్యాదు అన్నది. అసలు ఫిర్యాదు ఏమిటో వివరాలు ఏమిటో చూద్దాం, చూస్తే అర్థమవుతుంది మనకి. ఇందులో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టరు అమోయ్ కుమార్ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం మున్సిపల్ మాజీ కమిషనర్ ఎండి యూసుఫ్లపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషిస్తూ మానసికంగా వేధించారని ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. గత శుక్రవారమే ఎఫ్ఐఆర్ నమోదైన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్రవంతి ఫిర్యాదులోని వివరాలు ఇవి. ఆమె వివరాలు: రాజకీయంగా మా మామ పరపతిని దృష్టిలో ఉంచుకొని ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్గా నాకు అవకాశం కల్పిస్తామని అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. దీనికి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. మా మామ ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకుని 2.5 కోట్లు ఇచ్చారు. దీంతో పాటు 2019 మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇతర కౌన్సిలర్లను గెలిపించేందుకు మేము డబ్బు వెచ్చించాం. పోలింగ్ తర్వాత ఏకగ్రీవంగా చైర్పర్సన్గా ఎన్నికయ్యా. ఆ తర్వాత అనేక సమావేశాల్లో కిషన్ రెడ్డి నన్ను అవమానించేవారు. భూముల అన్యాక్రాంతాన్ని వ్యతిరేకించినందుకు కిషన్ రెడ్డి ఆయన కుమారుడు నాపై కక్ష పెంచుకున్నారు. తక్కువ కులం మహిళను చైర్పర్సన్గా నియమించామని అవమానించారు. నెలకు 5 లక్షల చొప్పున ఇవ్వాలని ఎమ్మెల్యే కోరితే తిరస్కరించా. ఆయన ఆదేశాలతో కౌన్సిలర్లు నాపై తప్పుడు ఆరోపణలు చేయడంతో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ షోకాజు నోటీసులు ఇచ్చారు. వైస్ చైర్మన్ ఆకుల యాదగిరిని చైర్మన్ చేస్తామంటూ ఎమ్మెల్యే అతని కుమారుడు 2 కోట్లు తీసుకున్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఎండి యూసుఫ్ నన్ను సెలవుపై వెళ్లాలంటూ ఒత్తిడి చేస్తూ అవమానించేవారు. అమోయ్ కుమార్ సైతం సెలవుపై వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించారు. ఉన్నత కులాల వారితో పోరాడలేరని కలెక్టర్ అన్నారు. కమిషనర్ యూసుఫ్ ప్రోటోకాల్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించేవారని స్రవంతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది అట్రాసిటీ కేసుకు సంబంధించిన విషయం.